స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ విచారణ జరుపుతోంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికలపై డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో ఇవాల్టి విచారణ వాయిదా పడింది. దీంతో రేపు హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి నిర్ణయం వెలువరించబోతోంది, కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉందనే సస్పెన్స్ కంటిన్యూ అవబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ విచారణ జరుపుతోంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికలపై డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో ఇవాల్టి విచారణ వాయిదా పడింది. దీంతో రేపు హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి నిర్ణయం వెలువరించబోతోంది, కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉందనే సస్పెన్స్ కంటిన్యూ అవబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు హైకోర్టులో జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈరోజు సెలవులో ఉండడంతో కూడా రేపటికి వాయిదా పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం కోసం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ 9 కూడా సవాల్ చేస్తూ గతంలో ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేశారు, ఏదైతే రాజ్యాంగబద్ధంగా లేదు, అదేవిధంగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా కూడా ఏదైతే ఈ 42% రిజర్వేషన్లు చేపట్టట్లేదంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా ఆ విచారణ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్న ఆ సమయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, హైకోర్టులో తేల్చుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో కూడా ఈ నెల 24 వాయిదా ఉన్న పరిస్థితి. అయితే ఈరోజు జరగాల్సిన ఏదైతే విచారణ అనేది హైకోర్టు చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోవడంతో కూడా విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కూడా
రేపటికి అయితే విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఒకవేళ హైకోర్టు తీర్పు అనుగుణంగానే కూడా ఏదో రేపు కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది. కానీ రేపటికి వాయిదా పడడంతో కూడా రేపు హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుంది, ఏ విధంగా అంటే ప్రభుత్వానికి ఏ విధంగా సూచిస్తుంది, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో అనేది మాత్రం మరొక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా రేపు విచారణకు వస్తే ఏ విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కూడా హైకోర్టు చెప్పే నేపథ్యంలో కూడా రేపు హైకోర్టు తీర్పు తర్వాత కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యం, అదేవిధంగా 50% రిజర్వేషన్లు దాటకుండా కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా దానికి కట్టుబడి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి రేపు షెడ్యూల్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినది. ఈసీ కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో కూడా హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని షెడ్యూల్ కూడా విడుదల చేస్తుంది. దీంతోపాటు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.